అందరికీ నమస్కారం. నేను మీ శివజ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొన్ని చోట్ల బాగున్నారు, కొన్ని చోట్ల వరదలు ముంపుల వల్ల నానా యాతనలు పడుతున్నారు కదా. అయితే ఇది కొంత ప్రాంతానికే పరిమితమైంది. రేపటి రోజు మన ప్రాంతానికి రాదు అని మనం నిక్కచ్చిగా చెప్పలేము, నమ్మకంతో చెప్పలేము. ఎందుకు అనంటే ఏ రోజు ఏ ప్రదేశంలో వర్షపాతం ఎక్కువ అవుతుంది అనేది మనకు తెలియదు. ఇది వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. అయితే గత కొంతకాలంగా మాత్రమే మనకు ఈ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ వర్షాలు ఎక్కువ అవుతున్నాయి. మన ఇండియాలోనే ఇప్పుడు ఫ్లడ్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే ఈ సంవత్సరమే మనకు చాలా ఉధృతిగా చూస్తున్నాము. ఈ క్లౌడ్ బర్స్టర్స్ అనేది కూడా మనం కొత్తగా విన్న విషయమే. గత 2 సంవత్సరాలుగా అనుకుంటా, అంతకుముందు ఈ క్లౌడ్ బర్స్టర్ అనేది చాలా అరుదుగా అసలు వినిపించిందో లేదో కూడా సందేహమే. అయితే ఈ క్లౌడ్ బర్స్టర్ అనేది ఈ సంవత్సరం ఎక్కడ చూసినా కాశ్మీరు, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఇంకా చాలా పలుచోట్ల మన ఇప్పుడు తెలంగాణలో కూడా అదే అని చెప్పుకోవాలి. లేకపోతే ఇంత ఉధృతిగా వరదలు ముంచేస్తున్నాయి అని అంటే ఈ క్లౌడ్ బర్స్టర్ అంటే అర్థం ఏంటి, దీనికి అసలు ఏమని దీన్ని మనం విశ్లేషించాలి అని చూడాల్సి ఉంటుంది. ఇది వాతావరణ మార్పులో ఒక భాగము అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ వాతావరణ మార్పు అనేది బేసిక్గా మనం ఎక్కడ విన్నాము అనంటే ఇదివరకే మనం డార్విన్ థియరీలో విన్నాము. అదేంటి అనంటే వాతావరణ మార్పు అంటే ఏంటి ముందు తెలుసుకుందాము. ప్రకృతిలో ఒక భాగము వాతావరణము. ప్రకృతి చర్యలలో అది ఒక ప్రక్రియ. వాతావరణము అనేది మనకు ఋతువులకు అనుగుణంగా వాతావరణం మారుతూ ఉంటుంది. అది సహజంగా జరిగేది. అయితే సహజానికి విరుద్ధంగా ఈ వాతావరణ మార్పులు ఎందుకున్నాయి, ఈ వాతావరణ మార్పు అంటే ఏంటి అసలు అని మనం ఆలోచించినట్లయితే, వర్షాకాలం మనకు జూలై స్టార్టింగ్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ లాస్ట్ అంటే అక్టోబర్ వరకు ఉంటుంది. ఈ కాలంలో తగినంత వర్షపాతం ప్రతి సంవత్సరం మనకు పంటలు పండించుకోవడానికి కానీ, సంవత్సరం అంతా నీటి ఎద్దడి లేకుండా మానవాళి సుసంపన్నంగా జీవించడానికి కావలసిన అనువైన వర్షపాతాన్ని వర్షం రూపంలో ఆ సంవత్సరం కురిస్తే అది సాధారణ వాతావరణము అని మనం చెప్తాము. అలా కాకుండా సాధారణానికి భిన్నంగా వర్షము ఏ సమయంలో మొదలవ్వాలో ఆ సమయంలో మొదలవ్వకుండా చాలా పొడిగా 2-3 వర్షాలతో ఆ సంవత్సరం వర్షాకాలం ముగిసిపోయే రోజులు మనం చాలా చూసాము ఇంతవరకు. అంటే మనం ఒక కాలంలో మన పెద్దలు కరువు కాటకాలని ఎదుర్కొన్నారు అని కూడా మనం విన్నాము. కరువు కాటకాలు ఎలా సంభవిస్తాయి అని అంటే మనకు వర్షాలు లేకపోవడం వల్ల కరువు కాటకాలు, పంటలు లేక, తినడానికి ధాన్యం లేక కరువు కాటకాలు అన్నవి ఏర్పడతాయి. దీన్ని బట్టి ఈ వాతావరణ మార్పు అనేది ఈరోజు మనం కొత్తగా చూస్తున్నది కాదు. మన తాతల కాలం నుంచి కూడా ఇలాంటి వాతావరణ మార్పు వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని మనకు అర్థమవుతుంది. ఇది ఇలా ఉండగా మనకు డార్విన్ థియరీని నేను ప్రస్తావించదలిచాను. ఎందుకు అనంటే మానవ జాతి ఎలా ఆవిర్భవించింది అనే ప్రశ్న వేసుకుంటే మనకు సనాతన ధర్మం చెప్తుంది, భగవంతుని సృష్టిలో మానవుడు ఎంతో కాలంగా అంటే కొన్ని యుగాల తరబడి మానవుడు ఉన్నాడు అని చెప్తుంది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఇప్పుడు కలియుగము. ఇది ఎంతకాలము అనంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అని మనకు అర్థమవుతుంది. అయితే ఆ కోట్ల సంవత్సరాల ముందు నుంచి మానవుడు ఉన్నాడా? వైజ్ఞానిక ఆధారాల ప్రకారం మనిషి ఒక 7 లక్షల సంవత్సరాల క్రితమే ఆదిమ మానవుడు అనే ఒక కొత్త జాతి, అంటే మనిషి అంతకు ముందు లేడు,
ఏప్స్ అనే జంతు జాతి ద్వారా మానవుడు ఆవిర్భవించాడు అని చెప్పి మనకు సైన్స్ చెబుతుంది. దాన్ని మనం ఎలా తీసుకోవాలి, జంతువులకు మనిషి పుట్టడం ఏంటి అనే మనకు చాలా బాధాకరమైన ఒక అనుభూతిని కలిగిస్తుంది. మనం వచ్చింది జీవ పరిణామ క్రమంలో అనేది చాలా దృఢమైన సత్యము అని నేను నమ్ముతాను. ఎందుకు అనంటే మన సనాతన ధర్మం కూడా దేవతలు దశావతార రూపంలో ఎలా వచ్చాయి అని చూసుకున్నట్లయితే మత్స్యావతారము నీటిలోనే ప్రారంభమైంది. అంటే ఏంటి, మనిషిగా కాకుండా భగవంతుడు ఒక జీవి రూపంలో వచ్చాడు అనేది. ఆ తర్వాత కూర్మావతారంలో వచ్చాడు. దాని తర్వాత వరాహ అవతారంలో వచ్చాడు. అంటే ఈ క్రమము ఎలా మనకు అర్థమవుతుంది, అర్థం చేసుకోవాలి అని అంటే, జీవ పరిణామ క్రమము ఎలాగైతే అభివృద్ధి చెందింది అని చెప్పబడిందో, ముందు జీవులు నీటిలో ప్రారంభమై జలచరలుగా ఉండి, ఆ తర్వాత ఉభయ చెరులైన జీవులు ఆవిర్భవించాయి. ఆ తర్వాత భూమి మీద మాత్రమే మనగలిగిన జీవులు, అంటే ఇప్పుడు ఉదాహరణకి వరాహ అవతారం తీసుకుందాము. మత్స్య కూర్మ తర్వాత వరాహ అవతారము భూమి మీద జీవించగలిగే జీవి. ఇది నీటిలో జీవించగలదా అంటే ఎంత మాత్రము జీవించలేదు. కాబట్టి భూమి మీద మాత్రమే జీవించగలిగిన జీవులు ఆవిర్భవించాయి. వరాహ అవతారంతో ప్రారంభమై నారసింహావతారము, ఆ తరువాత నారసింహావతారం అంటే ఏంటి, నరసింహ అంటే మనిషి మరియు ఒక జంతువు కలగలిసిన రూపము. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అని అంటే, ఒక జంతువులో మనిషి అనే ఒక రూపాంతరం చెంది వచ్చాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ నరసింహావతారము మనకు యథార్థ సత్యము ఆధారము ఈ యొక్క జీవ పరిణామ క్రమానికి. కాబట్టి మనం కొట్టిపడేయడానికి వీల్లేదు. ఎందుకు అనంటే, మనకిప్పుడు ఉన్న సమస్యలకు పరిష్కారం దొరకాలి అనంటే వైజ్ఞానికమైన మార్గాన్ని కూడా మనం కొంతవరకు అన్వేషించాల్సి ఉంటుంది. ఆ మార్గాన్ని కూడా విశ్లేషించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వరాహ అవతారము ఎలాగ భూమి మీద మాత్రమే మనగలిగిన జీవులు ప్రారంభమే, ఆ తర్వాత నరసింహ మనిషి మరియు జంతువు కలగలిసిన రూపము, ఆ తరువాత చివరిగా మనిషి అనేవాడు వచ్చాడు. ఇది మనకు కోతి జాతి నుంచి మానవ జాతి ఆవిర్భవించింది అనడానికి మనకు చాలా జిగుప్సాకరంగా మనం భావిస్తాము. అయితే ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే రామాయణం తీసుకుందాము. రామాయణంలో ప్రధానమైన పాత్ర ఎవరికి ఇచ్చారు అంటే హనుమంతుల వారికి ఇచ్చారు. హనుమంతుడు ఎవరు అనంటే వానర జాతికి చెందినవాడు. కాబట్టి వానర జాతి అనేలో ఆవిర్భవించిన వానర జాతికి మకుటంగా మెలిగిన హనుమంతుడు లేనిది మనకు రామాయణాన్ని మనం ఊహించలేము అని అంటారు. అంటే ఏంటి, రామాయణంలో ప్రధానమైన పాత్ర వానర జాతికి మకుటంగా విరాజిల్లిన హనుమంతుల వారిది అవుతుంది. కాబట్టి వానర జాతి అనేది దానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మన సనాతన ధర్మంలో. కాబట్టి మనం వానర జాతి తర్వాత మానవ జాతి వచ్చింది అని భావించడానికి ఎలాంటి సంకోచము పడాల్సిన అవసరం లేదు. ఓకే, అయితే ఇప్పుడు ఇవంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాము అనంటే, డార్విన్ సిద్ధాంతాన్ని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని చెప్పి. ఇప్పుడు మనకు క్లౌడ్ బరస్టర్స్ దగ్గర మనం ప్రారంభించాము. క్లౌడ్ బరస్టర్స్ ఎప్పటి నుంచి వచ్చాయి, ఇవి ఈ సంవత్సరంలో ఇంత ఎక్కువగా అధికంగా పలు చోట్ల విజృంభించడానికి కారణం ఏంటి, ఇవి ఇంతటితో ఆగుతాయా, దీన్ని ఎదుర్కోవడం ఎలాగా అనే విషయాన్ని మనం చర్చిస్తూ, ఇది డార్విన్ థియరీలో మనకు దీనికి పరిష్కారం ఏమని చెప్పబడింది అని తెలుసుకోవడం కోసమే ఇప్పుడు ఇంత చర్చ చేయాల్సి వచ్చింది. కాబట్టి మనకు డార్విన్ థియరీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
హంస తన ముందు పాలని ఉంచితే అందులోటి చిక్కటి పాలను మాత్రం తాగి నీటిని అలాగే వదిలేస్తుందంట. అంటే అంతటి సమర్థవంతమైన తెలివైన పక్షి ఆ యొక్క హంస. అలా మనం ఎందుకు ఉండకూడదు? మనకు డార్విన్ థియరీలో వానరజాతి తర్వాత వానరజాతికి మానవ జాతి ఆవిర్భవించింది అన్న ఒక్క మాట మనకు బాధను కలిగించేది, అభ్యంతరకరమైన మాటగా ఉంటే దాన్ని మాత్రం పక్కన పెట్టి కాసేపు ఆ డార్విన్ థియరీలో మనకు ఉపయోగమైనవి ఏమున్నాయో దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఉపయోగకరమైన విషయాలను మనం పెడచెవిని పెట్టడం ద్వారా మనకు ఏం ఫలితం లభిస్తుంది అని అంటే, అందులో ఉన్న పరిష్కారాన్ని మనం ఎప్పటికీ తెలుసుకోలేము. అంతే కదా. ఒక పాత పెట్టె ఉంటుంది, ఇనపెట్టె ఉంటుంది మన ఇంట్లోన, అది పాతగా అయిపోయింది, లేకపోతే అది నాకు ఇష్టం లేదు అని చెప్పి అలా పక్కన పడేస్తే అందులో ఉన్న విలువైన వస్తువులన్నింటినీ మనం కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ డార్విన్ థియరీలో మనకి ఏముంది, ఎలా ఉంది అని మనం విశ్లేషించుకున్నట్లయితే రేపటి రోజు కాదు, ఈరోజే మనం విజ్ఞాన శాస్త్రాన్ని నిలదీసే అవకాశం ఉంటుంది. అందులో కొన్ని లోపాలు కానీ లేదా మనకు ఉపయోగకరమైన విషయాలు కానీ ఉన్నప్పుడు వాటిని లేవనెత్తి దాని ద్వారా మనం పరిష్కార మార్గాన్ని వాళ్ళతో మాట్లాడి చర్చించి దాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చే అవకాశాన్ని మనం కోల్పోతాము. అలా అవకాశాన్ని పొందాలి అని అంటే ఈరోజు మనం డార్విన్ థియరీ గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు డార్విన్ థియరీలో మనకు ఈ వాతావరణ మార్పులకు ఎలాంటి విషయం దాగుంది అందులోనా అనేది ఇప్పుడు చూద్దాము. భూమి మీద మనగలుగుతున్న జీవులు ఏవైనా సరే అవి అలా వాటి మనుగడను కొనసాగించాలి అని అంటే వాతావరణంలోనూ పరిసర ప్రాంతాలలో జరిగే మార్పులకు అనుగుణంగా వాటినవి మార్చుకోవాలి, అడాప్ట్ అవ్వాలి, లేకపోతే మార్చుకోవాలి అని చెప్పి చెప్తుంది. అంటే ఏంటి దీంట్లో అర్థం? మనుగడ సాగించాలంటే అని అంటే ఏంటి? దీనికి వ్యతిరేక పదం తీసుకుంటే అంతరించిపోకుండా ఉండాలంటే అని మనకు ఇక్కడ ఒక హెచ్చరిక కనబడుతుంది. మనుగడను సాగించాలంటే అంటే ఏంటి? మీరు ఒక ఉదాహరణ తీసుకుందాము. స్కూల్లో పిల్లలు ఉంటారు. ఆ స్కూల్లో పిల్లలకి టీచర్ ఏం చెప్తారు అని అంటే, మీరు ఈ స్కూల్లో కొనసాగాలి అని అంటే మీరు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించాల్సి ఉంటుంది. ఎవరైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించకుండా వాటికి విరుద్ధంగా ఉంటారో వాళ్ళు స్కూల్ నుంచి తొలగించబడతారు అనేది ఇండైరెక్ట్ వార్నింగ్. కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్న జీవజాతులు మనుగడను కొనసాగించాలంటే ఏం చేయాలి అంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా స్పందించాలి, వాటికి అనుగుణంగా తమని తాము మార్పు చేసుకోవాలి అని చెప్పి చెప్తుంది. సరేనా? అయితే ఇక్కడ మనకు వాతావరణ మార్పులు ఎంతకాలం నుంచి చూస్తున్నాము? ఇందాకే చెప్పాను వాతావరణం అంటే ఏంటో, వాతావరణ మార్పు అంటే ఏంటో. ఒకే ఒక ఎగ్జాంపులే చాలు మనకు. వర్షాకాలంలో తగిన వర్షాలు కురవకపోతే లేదా కాస్త ఆలస్యమైనా లేదా కురవాల్సిన దానికంటే కాస్త తక్కువ కురిసినా దాన్ని మనం వాతావరణ మార్పుగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ వాతావరణ మార్పు అన్నది మన తాతల కాలం నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి కూడా దీన్ని ఎదుర్కొన్నారు. అంతేకాకుండా మనకు డార్విన్ చేసిన పరిశోధనలు ఏం చెప్తున్నాయి అంటే ఈ భూమి మీద కొన్ని కోట్ల జీవరాశులు ఆవిర్భవించి ఉంటాయి. మనకు లెక్కకు తేలినవి, వాటిని పరిశీలనలోకి తీసుకున్నవి ఎన్ని అంటే 84 లక్షల జీవరాశులు. అయితే ఈ కోట్ల జీవరాశులలో అన్నీ మనగలలేవు, అన్నీ వాటి మనుగడను కొనసాగించలేక చాలా వరకు జీవజాతులు అంతరించిపోయాయి అని చెప్తారు. అలా అంతరించిపోయిన జీవజాతులు ఎలా అంతరించిపోయాయి, అంతరించిపోవడం అంటే ఏంటి అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, ఒక జీవి పుట్టిన తర్వాత అది చాలా
పటిష్టమైన పునరుత్పత్తి శక్తిని కలిగి ఉంటుంది. పునరుత్పత్తి అంటే ఏంటి? చిన్ ఒక జీవి తను ఎక్కువ సంతానాన్ని పొందడం, తన జీవిత కాలంలో ఎక్కువ సంతానాన్ని పొందడం, ఇది పునరుత్పత్తి అంటాము. ఈ పునరుత్పత్తి అన్నది చాలా దృఢంగా కలిగి ఉంటుంది. కాబట్టి చెప్పాలంటే ఒక కుక్క అనుకుందాము, తన జీవిత కాలంలో కొన్ని వందల పిల్లల్ని కనగలదు అని నేను అనుకుంటా. నాకు సరిగా తెలీదు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. పోనీ ఒక 50 కుక్క పిల్లలు అనుకుందాము. తన జీవితకాలంలో అది ప్యూబర్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి దాని యొక్క సంతానోత్పత్తి శక్తి కోల్పోయే వరకు ఒక 50 కుక్క పిల్లల్ని కనగలదు, లేదా 100 కుక్క పిల్లల్ని కనగలదు అని అనుకుందాము. అలా 100 కుక్కలు ఉంటే ఆ 100 ఆడ కుక్కలు ఒక్కోటి 100 కుక్క పిల్లల్ని కనగలదు. అంటే దాని స్ట్రెంత్ ఎంత అవుతుంది? లక్షల్లోకి వెళ్తుంది. ఇలా అవి గనుక వేలల్లో ఉంటే దాని సంతానోత్పత్తి జరిగిన తర్వాత అది కోట్లల్లోకి వెళ్తుంది. ఇలా కోట్లల్లోకి వెళ్ళిన జీవజాతులు అంతరించిపోవడం ఎలా అంతరించిపోతాయి అని అన్నప్పుడు, ఈ ప్రకృతి తనకు ఏది కావాలో దాన్ని మాత్రమే ఉంచుకొని మిగతా వాటిని, అంటే అనవసరమైన వాటిని, అవి నిష్ప్రయోజనమైన జీవజాతులను సమూలంగా నాశనం చేస్తుంది. దీన్ని ఏమంటారు అంటే ప్రకృతి ఎంపిక అని అంటారు. ప్రకృతి అన్నింటినీ ప్రమోట్ చేయదు, కొన్నింటిని డిమోట్ చేస్తుంది, కొన్నింటిని ఎలిమినేట్ చేస్తుంది. అలా ఎలిమినేట్ చేయడము చేసే ప్రక్రియను ఏమంటారు అనంటే ప్రకృతి ఎంపిక అని అంటారు. ఒక జీవజాతిని కాపాడి దానిని ముందుకు తీసుకెళ్లాలన్నా దానికి ప్రకృతి ఎంచుకుంటుంది. అదేవిధంగా వాటిని ఎలిమినేట్ చేయాలన్నా ప్రకృతి ఎంచుకుంటుంది. ఎలా అనంటే ఇందాక చెప్పినట్లు ఒక ఉదాహరణలో స్కూల్లో పిల్లలు ఒక ప్రోగ్రామ్కి సెలెక్ట్ చేస్తున్నారు అని అనుకుందాం. కల్చరల్ ప్రోగ్రామ్ లాంటివి కండక్ట్ చేసేటప్పుడు పిల్లల్ని ఎంచుకుంటారు. ఎవరు ఎంత బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ కార్యక్రమాన్నిలో వాళ్ళు ప్రోగ్రామ్ చేయడానికి పాటలు పాడడమో, లేకపోతే నాట్యమో, లేకపోతే నాటిక, ఇలాంటి వాటికి ఎంచుకుంటారు. అదే స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది, అది దాన్ని ఎలా ఎంచుకుంటారు అంటే ముందుగా ఏం చేస్తారు? ఎవరు బాగా చేయరో వాళ్ళని తీసేస్తారు, పక్కన తీసేసి ఆ తర్వాత బాగా చేసే వాళ్ళని ఎంచుకుంటారు. ఈ రెండింటిని ఏమంటారు? ఎంపికనే అంటారు. కాబట్టి ప్రకృతి ఎంపిక కూడా దీనికి వర్తిస్తుంది. దేనికి అంటే ఒక జాతిని భూమి మీద మనుగడ సాగించడానికి ఎన్నుకోవడమైనా ప్రకృతి ఎంపికే అవుతుంది. అలాగే దాటిని ఎలిమినేట్ చేయాలన్నా అది ప్రకృతి ఎంపికే అవుతుంది. కాబట్టి ఈ ప్రకృతి ఎంపికలో అంతరార్థం ఏంటి అని అంటే దానికి ఏది కావాలో, ఏది అవసరమో దాన్ని ఉంచుకుంటుంది, మిగతా వాటిని తొలగించేస్తుంది. ఇప్పుడు తొలగించడం ఎలా, ఆ ప్రక్రియ ఏంటి అని అన్నప్పుడు డార్విన్ మనకు స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే ఒక జీవజాతి అంతరించిపోవడానికి అనేకమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది అని చెప్పబడింది. ఏంటవి అనంటే, ఒకటి ఆహార కొరత. ఇప్పుడు స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, వాటికి ఆహారం చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏవైతే ఆహారాన్ని సమకూర్చుకుంటాయో అవి ఉంటాయి, మిగతావి ఏవైతే ఆహారాన్ని సమకూర్చుకోలేకపోతాయో అవి అంతరించిపోతాయి. ఆహార కొరత ఒక కారణం. రెండవది ఏంటి అనంటే జన్యులోపాలు. ఒక జాతిలో మనుగడ సాగించడానికి అవయవాలు సక్రమంగా ఉంటేనే అవి వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న శత్రు జాతి నుంచి తమను తాము రక్షించుకోవడానికి వీలవుతుంది. అలా కాకుండా అవిటివి ఏవైతే ఉంటాయో, జంతువులు ఏవైతే ఉంటాయో అవి త్వరగా అంతరించిపోతాయి. ఒక జాతిలో తరచూ పుట్టే పిల్లలందరూ కూడా అవిటిగానే పుడుతూ ఉన్నారు అనుకోండి. ఒక సందర్భంలో సక్రమమైన అవయవ సౌష్ఠవం ఉన్న జీవజాతులే లేవు, అన్నీ కూడా పుట్టినవన్నీ కూడా అవిటిగానే ఉన్నాయి అని అనుకోండి, ఆ జాతి అంతరించిపోతుంది. ఎందుకంటే శత్రు జాతులు అనేవి వాటిని పరాన్న జీవులుగా ఉన్నాయి కదా జంతువులు,
వాటి ఆహారాన్ని అవి తయారు చేసుకోలేవు కాబట్టి ఇతర జంతువులను చంపి తినేవి వీటిని నాశనం చేస్తాయి. ఇలా జన్యులోపము అనేది రెండవ కారణంగా ఒక జీవజాతి అంతరించిపోవడానికి అమరి ఉంటుంది. మూడవ కారణం ఏంటి అని అంటే అంటువ్యాధులు. పదే పదే అని కాకుండా ఒక అంటువ్యాధి ఏదైనా వచ్చి వేలల సంఖ్యలో మరణాలు సంభవించడం జరుగుతుంది అనేది ఆధారపూరితమైనది. ఎందుకంటే ఇప్పుడు మనకు రీసెంట్గా మనం ముందు అన్ని కాకపోయినా రీసెంట్గా మనం కరోనాని చూసాము. ఆ కరోనాలో మనం కోట్ల మంది కోటి వరకు మనుషుల ప్రాణాలు పోయినట్లుగా మనకు అధ్యయనాలు చెబుతున్నాయి, లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇలాంటి పరిస్థితులు జీవజాతులు మునుపటి కూడా ఎదుర్కొన్నప్పుడు అది ఒక కారణము. సంపూర్ణంగా అంతరించిపోతాయి దానివల్ల అని చెప్పకపోయినా ఒక జీవజాతి అంతరించిపోవడానికి పలు కారణాలు ఉంటాయి. అందులో ఒకటి మనం ఇదివరకే చెప్పుకున్నాము, ఆహార కొరత. రెండవది జన్యులోపము. మూడవది అంటువ్యాధులు. ఇక నాలుగవది చూసుకున్నట్లయితే ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యాలు ఇది తరచు పదే వచ్చి కొంత సాంద్రతను అంటే మరణాలను అధిక సంఖ్యలో ఏర్పరిచి కోటి మంది ఉన్న జాతిలో 1000, 10,000, 1,00,000 ఇలా చంపుకుంటూ పోతే అది చివరికి ఎంత మిగిలిందో వాటిని ఇంకో ఏదైనా పెద్ద ప్రకృతి వైపరీత్యం వచ్చి అవి పూర్తిగా నశించిపోతాయి అనేది ఒక జీవజాతి ఎలా అంతరించిపోతుంది అనే దానికి ఒక ప్రక్రియ ఇది. మనము రాక్షస బల్లుల కూడా ఒక కాలంలో కోట్ల సంఖ్యలో ఉండేవి. అవి కూడా అంతరించిపోయాయి. ఎలా అంతరించిపోయాయి అంటే అవి ఒకేసారి అంతరించిపోలేదు. పలుమార్లు పలు విపత్తులు, ఇంకా జన్యు లోపాలు లాంటివి, ఇంకా అంటువ్యాధుల లాంటివి ప్రకృతి వైపరీత్యాలు పదే వచ్చి వాటిని సాంద్రత తగ్గించి చివరిగా ఉల్కలు యొక్క తాకిడికి అవి సమూలంగా అంతరించిపోయాయి అనేది చెప్పబడుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ఆహార కొరత అనే విషయాన్ని మనం ఎదుర్కొంటూ ఉన్నాము. ఒక జాతి ఇన్ని 4-5 ఇంతవరకు చెప్పుకున్న ఆహార కొరత, జన్యులోపము, అంటువ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు, ఈ 4ంటిని ఏదైతే ఎదుర్కొంటుందో ఇంకా ఒకటి చెప్పారు. ఏంటి అనంటే ఆధిక్యత కలిగిన జీవజాతులు సామర్థ్యము తక్కువ కలిగిన జీవజాతుల్ని చంపి తినడం ద్వారా, అంటే గొడవలు, ఒకటికొకటి పోట్లాడుకుంటాయి కదా, జంతువులు భీకరంగా పోట్లాడుకుంటాయి. చంపేసుకునేంత క్రోధంగా అవి ఒకటినొకటి చంపేసుకునేంత క్రోధంగా అవి పోట్లాడుకుంటాయి. అలా జరిగిన వాటిల్లో కూడా కొన్ని జీవులు మరణించి, అంటే కొన్ని వందల సంఖ్యలో జీవులు మరణించి అది కూడా ఒక కారణంగా చెప్పబడుతుంది. ఇప్పుడు మన మానవ జాతి యొక్క విషయాన్ని తీసుకున్నట్లయితే మనం వీటిలో ఎన్నింటిని ఎదుర్కొంటున్నామో అని చూడాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే ఇప్పుడు మనం వాతావరణ మార్పులకు స్పందించి తదనుగుణంగా మార్పులు చేసుకున్న జీవజాతులు మాత్రమే మనగలుగుతాయి అని చెప్పినప్పుడు ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామో అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఆహార కొరత అనేది ఉంది మానవ జాతికి. మన దేశంలోనే కాకుండా మన దేశంలో కూడా అక్కడక్కడ పేద ప్రజలు అన్నం లేకుండా చావులను ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. ఇకపోతే కొన్ని దేశాల్లో అసలు దేశం మొత్తము కూడా ఆహారమే లేకుండా అక్కడి ఉన్న జంతువులను చంపి తినడానికి వాళ్లకు అనుమతి ఇచ్చారు. ఇది ఆహార కొరత మానవజాతి ఎదుర్కొంటూ ఉంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఓకేనా. ఇక రెండవది జన్యులోపాలు. జన్యులోపము అనేది సంపూర్ణంగా మానవజాతిని ఆవహించింది అని చెప్పలేం, కానీ
అది సంపూర్ణంగా లేదు మానవ జాతిలో అని కూడా చెప్పలేం, కానీ అక్కడక్కడ జన్యులోపంతో పుట్టే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళే అంగవైకల్యులు, ఇంకా దివ్యాంగులు అని అంటాం మనం. సో ఇది కూడా ఉంది. 2 అన్ని శరీర సౌష్ఠవాలు కలిగిన వ్యక్తి యొక్క జీవిత కాలానికి, అంగవైకల్యము కలిగిన వ్యక్తి యొక్క జీవిత కాలానికి డిఫరెన్స్ ఉంటుంది, అది తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ అంగవైకల్యం అనేది కూడా మానవ జాతిలో ఉంది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏంటది? జన్యులోపము. ఇక మూడవది ఏమనుకున్నాం మనము? మూడవది అంటువ్యాధులు. అంటువ్యాధులు మనకు కాలాల తరబడి వస్తూ ఉన్నవే, అవి కొన్ని కోట్ల జనాభాను మింగేశాయి అనేది మనకు తెలుసు. కలరా, మసూచి, డెంగ్యూ, చాలా అంటే ఇప్పుడు ఎయిడ్స్, టీబీ ఇలాంటివి ఎన్నో అంటువ్యాధులు లేటెస్ట్గా కరోనా. తరచూ కొన్ని 10 సంవత్సరాలకు ఒకసారో లేకపోతే 100 సంవత్సరాలకు ఒకసారో ఇవి రిపీట్ అవుతూ ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి మానవాళిని అనేది మనకు స్పష్టమవుతుంది. కాబట్టి ఒక జీవి అంతరించిపోవడానికి అంటువ్యాధులు ఎంతవరకు కారణమో ఆ కారణాన్ని కూడా మనం ఎదుర్కొంటున్నాము అనేది ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక నాలుగవది ప్రకృతి వైపరీత్యాలు. ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎన్ని రకాలు అని చూసుకున్నట్లయితే, వరదలు, అతివృష్టి, అనావృష్టి అని అంటారు. అతివృష్టి అంటే ఏంటి? ఇప్పుడు మనం కుండపోత వర్షాలను చూస్తున్నాము, క్లౌడ్ బర్స్టర్స్ని చూస్తున్నాము. ఈ ఒకటి. రెండవది అనావృష్టి అంటే వర్షాలే లేకుండా బీడు భూములు, పంట పొలాలన్నీ బీడు బారిపోయి ఏమంటారు, జంతువులకు, పశుపక్షాదులకు నీళ్లు లేకుండా అవి ఎండలకు, వడదెబ్బకు ఎఫెక్ట్ అయ్యి చనిపోవడం, ఇలాంటిది కూడా మనం చూస్తున్నాము. ఇది చాలా కాలంగానే చూస్తున్నాము. దీనికి పరిష్కారం ఏంటి అనేది మనం ఇంతవరకు కనుగొనలేదు. అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి మనము. ఎప్పుడైతే వర్షాలు లేకుండా భూములు బీడుబారిపోయి పంటలు లేకుండా ఉన్నాయో, అప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిన మనము క్లౌడ్ సీడింగ్ అనే పద్ధతి ద్వారా వీటిని వర్షాలు కురిపించవచ్చు అనే అభిప్రాయంతో ఆ ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, వాతావరణ మార్పులకు అనుగుణంగా మనం మారాలి అంటే, ఒక జీవజాతి మారాలి అని డార్విన్ సూచించాడు, కానీ వాతావరణాన్ని మార్చడానికి మనం ప్రయత్నించాలి అని అక్కడ చెప్పబడలేదు. కాబట్టి ఇది మనము ఏదైతే చేసామో అది ప్రకృతి విరుద్ధ చర్య అవుతుంది. వర్షం కురిపించడానికి క్లౌడ్ సీడింగ్ చేసిన కారణంగా ఇప్పుడు క్లౌడ్ బర్స్టర్స్ ఎక్కువయ్యాయి అని చెప్తే ఏదైనా అందులో తప్పుందా? లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రకృతి, నువ్వు నన్నే సరిచేయగలిగేంత మొనగాడివా ఏంట్రా, ఇప్పుడు నేను మీకు క్లౌడ్ బర్స్టర్స్ని సృష్టిస్తాను, నువ్వేం చేస్తావు? వర్షాలు లేనప్పుడు క్లౌడ్ సీడింగ్ చేసావు, బాగానే ఉంది, ఇప్పుడు క్లౌడ్ బర్స్టర్స్ని సృష్టిస్తున్నాను, నువ్వేం చేస్తావు అని మనల్ని ప్రశ్నించినట్టు లేదా? కాబట్టి వాతావరణాన్ని మనం మార్చే ప్రయత్నం ఎంత మాత్రము చేయకూడదు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇకపోతే అతివృష్టి, అనావృష్టి వరకు చెప్పుకున్నాం కదా. భూకంపాలు. ఇది వరకు మనం భూకంపాలు చాలా అరుదుగా, అంటే చాలా అరుదుగా తెలుసుకునే వాళ్ళం. కానీ దానికి కొంతమంది ఏం చెప్తారంటే, టెక్నాలజీ డెవలప్ కాని కారణంగా ఒకవేళ భూకంపాలు చాలా చిన్న స్థాయిలో వచ్చినా మనం దాన్ని గుర్తించలేకపోయాము అనేది చెప్తూ ఉంటారు. కానీ అది ఎంత మాత్రము సత్యం కాదు. అంటే పెరుగుతున్నాయి అనేది నిజం. అది ఒకవేళ సత్యమే కావచ్చు. టెక్నాలజీ లేని కాలంలో గుర్తించిన భూకంపాల కంటే టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత గుర్తిస్తున్న భూకంపాలు అధికమవుతున్నాయి అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఎందుకంటే మనం వాటిని రికార్డ్ చేస్తున్నాం కాబట్టి. సో అయితే చాలా ఉధృతిగా వస్తున్నాయి అనేది మాత్రం సత్యం. కాబట్టి భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలలో ఒకటైన భూకంపాలను కూడా మనం తరచూ ఎదుర్కొంటున్నాము అనేది చూసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు ఎన్ని రకాలు అన్ని మాటల్లో ఇప్పుడు 1 అతివృష్టి, అనావృష్టి, 2 భూకంపాల వరకు తెలుసుకున్నాము. ఇప్పుడు
టోర్నడోస్ అనుకుందాం, ఏమంటారు దాన్ని, టోర్నడోస్ అంటే ఏంటి, సుడిగాలులు. సుడిగాలుల వల్ల ఊళ్ళకు ఊళ్ళే, ఇళ్ళకు ఇళ్ళే, కార్లకు కార్లే కొట్టుకుపోవడం మనం విదేశాలలో వీడియోస్లో చూస్తూ ఉంటాము. అంటే ప్రకృతి వైపరీత్యాలలో ఇది ఒక, అంటే వైపరీత్యం అంటే ఏంటి అని అంటే చాలా తీవ్రంగా వచ్చి లక్షల్లో జనాభా చనిపోతేనే అది ప్రకృతి వైపరీత్యంగా పరిగణించాలి అనేం కాదు. సాధారణానికి విరుద్ధంగా, సాధారణానికి భిన్నంగా అసాధారణమైన మార్పులను మనం ఎప్పుడైతే చూస్తామో వాటన్నింటినీ కూడా ప్రకృతి వైపరీత్యాలుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ టోర్నడోస్ ఒకటి, ఇసుక తుఫాను, ఇంకా తుఫానులు. ఈ సంవత్సరం అయితే లెక్కలేనన్ని తుఫానులు మనం చూస్తున్నాం. ఇదివరకు కాలంలో అయితే సంవత్సరానికి 2 లేదా 3 తుఫాన్లు వస్తే అదే చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు తరచు వారానికి ఒక తుఫాను మనం న్యూస్లో వింటున్నాము, వాతావరణం హెచ్చరికల్లో మనం చూస్తున్నాము. వారానికి ఒక తుఫాను గురించి మనం వింటూ ఉన్నాము. కాబట్టి ఈ తుఫానులు కూడా ఎక్కువ అయ్యాయి అనేది మనం గుర్తించాల్సిన విషయం. ఇకపోతే తుఫానుల తర్వాత ఈ వన దహనాలు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వేల ఎకరాలు ఒక్కసారి కాదు, నెలలో 3-4 సార్లు వీటిని మనం ఎదుర్కొంటూ ఉన్నాము. వన దహనాలు ఇవన్నీ మనకు దేనిని సూచిస్తాయి అంటే మనం ఎక్కడో ప్రకృతిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యామేమో అనేది మనం దీన్ని స్పష్టంగా అర్థమవుతుంది. వన దహనాలు. ఇకపోతే అగ్నిపర్వతాలు. మనం ఎప్పుడు చదువుకున్నాం వీటి గురించి? మన చిన్నప్పుడు పిల్లలప్పుడు పాఠాల్లో చదువుకున్నాము. అగ్నిపర్వతాలు ఉంటాయి, అవి బద్దలవుతాయి, లావా బయటికి వస్తుంది, అది చాలా వేడిగా ఉంటుంది. మనుషులు కనుక అక్కడ ఉంటే, ఏ జీవులున్నా అక్కడ ఉంటే దహించి వేస్తాయి. ఎముకలు గూడు మాత్రమే మిగులుతుంది, ఎముకలు కూడా మాడి మసైపోయేంతటి వేడి లావాను క్రక్కుతాయి అగ్నిపర్వతాలు అని మనం చదువుకున్నాము. అవి చాలా అరుదుగా కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఒకటి బద్దలవుతాయి అని మాత్రమే మనం తెలుసుకున్నాము. కానీ ఇటీవల కాలంలో మీరు న్యూస్ తరచు చూస్తున్నారో లేదో తెలియదు, నేను అన్నీ ఫాలోఅప్ చేస్తుంటాను కాబట్టి వారానికి ఒకటి, 15 రోజులకొకటి అగ్నిపర్వతాలు పేలడం అనేది న్యూస్లో నేను చూస్తున్నాను. ఇవన్నీ మనకి దేన్ని సూచిస్తాయనంటే ప్రకృతి సాధారణ స్థితిలో లేదు, అసాధారణ స్థితికి చేరి చాలా కాలమైంది. దాన్ని మనం పట్టించుకోవడం మానేసి కూడా చాలా కాలమైంది. దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. పట్టించుకోకపోతే జీవ పరిణామ చరిత్రలో కొన్ని వందల వేల జీవజాతులు అంతరించిపోయినట్లు, మన శరీరంతో పోల్చుకుంటే 1000 రెట్ల అధికమైన బరువు పరిమాణము కలిగిన రాక్షస బల్లులు, డైనోసార్స్ అంతరించిపోయేంతటి ప్రకృతి వైపరీత్యాలు అప్పుడు వచ్చాయి. ఇప్పుడు మనం అవే అంతరించిపోయినప్పుడు అంటే వాటితో పోల్చుకుంటే 1000లో ఒకటో వంతు ఉన్న మన శరీరాలు ఏమాత్రము ఈ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోగలవా అనేది మనం గుర్తించాల్సిన విషయం. అన్నీ చెప్పుకున్నామా? ఇంకా ఏమైనా మిగిలాయా? ప్రకృతి వైపరీత్యాల్లో భూకంపాలు, ఇంకా సునామీ అనేది ఒక్కసారి వచ్చిందంటే ఒక చిన్నపాటి రాష్ట్రాన్ని, చిన్నపాటి దేశాన్నే మొత్తం తనతో పాటు లాక్కెళ్ళిపోతుంది. ఇలా ఎప్పుడో నాకు ఇయర్ గుర్తులేదు, అది జరిగింది. ఇప్పుడు కూడా తరచూ జపాన్లో భూకంపం వచ్చిన ప్రతిసారి కూడా సునామీ వస్తుందేమో అనే ఒక భయాందోళనలను వెలిబుచ్చుతూ ఉంటారు ప్రజలు, మీడియా, మళ్ళా ఇంకా నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. ప్రకృతి వైపరీత్యాలన్నవి చాలా తీవ్ర స్థాయికి వెళ్ళాయి. వీటిని మనం ఇంకా నిర్లక్ష్యం చేయడం అంత మంచిది కాదు. మానవ జాతిని చివరికి కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది అనేది మనం గుర్తించాలి. అయితే ఇవన్నీ ఇలా పక్కన పెడితే మనం ఎక్కడ స్టార్ట్ చేసాము? క్లౌడ్ బరస్టర్స్ దగ్గర స్టార్ట్ చేసాము.
మొన్న కామారెడ్డి జిల్లా, సిరిసిల్ల జిల్లాల్లో, తెలంగాణలో ఈ వరదలు, క్లౌడ్ బర్స్టర్స్ వల్ల వరదలు, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ వీటిల్లో కూడా క్లౌడ్ బర్స్టర్స్, ఎప్పుడూ వినని క్లౌడ్ బర్స్టర్స్ ఇప్పుడు ఈ సంవత్సరం చాలా అధికంగా రావడం మనం చూసాము. ఒక చోట క్లౌడ్ బర్స్టర్స్ వచ్చాయి, అయిపోయింది, ఇప్పుడు అది ప్రకృతి సహజమే అని అనుకుంటే అది పొరపాటు. ఇదివరకే చెప్పుకున్నట్లు వాతావరణ మార్పు, చిన్నపాటి వాతావరణ మార్పుకే మేల్కోవాలి అని చెప్పి డార్విన్ థియరీ చెప్తుంది. ఆ చిన్నపాటి వాతావరణ మార్పులో అంటే ఏమంటారు, మొక్కై వంగనిది మానై వంగున అని అంటారు. చిన్న మొక్కగా ఉన్నప్పుడే దాన్ని త్రుంచివేయాలి అంటే ఏంటి, వాతావరణ మార్పులకు, చిన్నపాటి వాతావరణ మార్పులకే స్పందించి వాటిని సవరించుకోవాల్సిన అవసరం మనకు ఉన్నప్పుడు, ఇంత ఉధృతమైన వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలను మనం ఎదుర్కొంటున్నప్పుడు దీనికి మనం స్పందించి వీటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అనేది మనం గుర్తించాలి. వీటిని ఎలా ఎదుర్కోవాలి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.